శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామం హ్రీంకార జప సుప్రీత. అంటే ఈ మంత్ర సాధన ద్వారా ఏ శ్రీ విద్యా ఉపాసకుడైనా ఏ ఆధ్యాత్మిక పరుడైనా హ్రీం అనబడే శబ్దం వచ్చే మంత్రం చేయటం వలన ప్రీతి చెందుతుంది. ఎవరు? పరమాత్మ సగుణాకారము రూపములో ప్రీతి చెందుతాడు. హ్రీం జప సుప్రీత అంటే ఇప్పుడు సపోజు ఏదైనా ఒక నెరవేరలేని కోరిక నెరవేరినప్పుడు వాడు ఎంత ఆనందపడతాడో అంతకు 100 రెట్లుగా ఆనందం ఉంటుంది. అలాంటి నామం అన్నమాట ఇది. దీన్ని శృతి ప్రామాణికంగా తెలుసుకుంటే బృహదారణ్యకోపనిషత్తులో చాలా డీప్ సబ్జెక్ట్గా ఉంటుంది. వీలైనంత వరకు నాకున్న జ్ఞానంతో తెలియచేస్తాను. ఈ మంత్ర సాధన ద్వారా ప్రతి ప్రాణి 7 రకములైన అన్నము గురించి తెలుసుకోవచ్చు. ఈ మంత్ర సాధన ద్వారా తెలుసుకుంటే ఏ జన్మలో అయినా ఈ జన్మలో అయినా ఆహారానికి సంబంధించిన లోటుపాట్లు ఉండవు. తర్వాత అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ మీరు శ్రీ విద్య మీ గురువుల పరంపరలో తెలుసుకోవచ్చు. 7 రకములైన అన్నము అంటే ఆహారములను శృతి ద్వారా తెలుసుకోవాలి మీరు. అప్పుడు మీకు బాగా వివరణ తెలుస్తుంది. ఇంతకుముందు నామాలలో మానవులు గతంలో మీకు మొన్న నేను తెలియచేశాను. ఏమని? మానవులు చేసే కర్మల ద్వారా దేవతలను పశుపక్షాదులను తృప్తిపరుస్తూ ఉంటారు. ఇటువంటివి వాటి వలన ఈ బెనిఫిట్స్ వస్తాయని వివరించడం అయింది. ఇప్పుడు కర్మల ద్వారా, కర్మలు అంటే ఏంటి? చాలామంది కర్మలు అంటే అదేదో ఒక జడ పదార్థముగా రకరకాలుగా అనుకుంటున్నారు. ఎందుకనంటే మీరు ఫిజికల్ ఆధ్యాత్మికానికి అలవాటు పడి స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు ప్రవచనాలు విని 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 మీకోసం పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని మీరు తెలుసుకోవట్లేదు. కర్మలు అంటే పనులు. అర్థమైందండి? పనులు అంటే ఏంటి? నువ్వేం పని చేస్తావో ఆ పని కర్మ అంటుంది. ఏది? శృతి. కాబట్టి మీరు అది తెలుసుకోకుండా చాలామంది కర్మలు అంటే అదేదో అనుకోవటం. కర్త అంటే నువ్వే, క్రియ అంటే చేసిన పనికి ఫలితము. కర్మ, కర్త, క్రియ అంటే నువ్వు ఒక పని చేసావు, ఆ పనికి నువ్వే చేసావు, ఆ పనికి సంబంధించిన ఫలితం అనేది నీకు వస్తుంది. నీకు అది రావటానికి సపోజ్ ఒక కూలి పని చేసావు, ఒక 100 రూపాయలు నీకు డబ్బులు రావాలి. కొన్ని కారణాలతో యజమాని లేకపోతే ఆ డబ్బులు మరుసటి రోజు వస్తాయి. లేదు నువ్వు సరిగా పని చేయలేదు అంటే అతను నీకు తగ్గించిస్తాడు. లేదు నువ్వు బాగా చేసావు అనుకో ఇంకొంచెం కల్పిస్తాడు. ఇది ఎట్లా సత్యము? ఇదే సూత్రాన్ని శృతులలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అదే ప్రామాణిక మంత్రం చేస్తే ఆ సాధకుడు చేసిన దాన్ని బట్టి తగ్గించి ఫలితం ఇవ్వచ్చు, సమంగా రావచ్చు, ఎక్స్ట్రా బెనిఫిట్స్ రావచ్చు. దీనిని కర్మ, కర్త, క్రియ అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. సరే, ఆ పని పక్కన పెట్టండి. ఈ సబ్జెక్ట్ ఏంటి? హ్రీంకార జప సుప్రీత. 7 విధాల అన్నమును సృష్టించినట్లు చెప్పబడుతుంది. ఎవరు సృష్టించారండి 7 రకాల అన్నం? ఎవరికి పని ఆ పని అంటే ప్రజాపతి. మీకు మొన్న చెప్పాను. ప్రజాపతి అంటే సర్వదేవతా స్వరూపుడు. అర్థమైందండి? సర్వదేవతా స్వరూపమైన శక్తి. తన విజ్ఞానం ద్వారా, అంటే నేటి దేశమాన కాలమాన ప్రకారం సైన్స్గా తీసుకోవాలి మీరు. ఆ ప్రజాపతి తనకున్న విజ్ఞానం ద్వారా, కర్మల ద్వారా 7 రకములైన అన్నాలను సృష్టించాడు. అర్థమైందండి? చాలా ఇంట్రెస్ట్ స్టోరీ అన్నమాట ఇది. ఎంత ఇంట్రెస్ట్! ట్రూత్. ఇదేదో నేనేదో గుళ్ళో ఒక పంతులు గారు ఇంకా ఆరోగ్య సిద్ధిరస్తు, వాహన సిద్ధిరస్తు, మీకు భూ నిర్మాణం ఇవన్నీ చెప్పటం వలన ఆడికే లేవు అవన్నీ. వాడికి ఎలా ఇస్తాడు? హౌ? బుద్ధి ఉపయోగించట్లేదు భారతీయులు సనాతన జ్ఞానంతో. మీరు ఒక్కసారి శృతుల్లోకి వెళ్తేనే మీకు పొరలు ఓపెనై మీకు ఏం కావాలని వస్తుంది. లేకపోతే ఏ నాటికి రాదు.
గుర్తుపెట్టుకోండి. శృతులు అందులోకి వెళ్ళండి, మీకు వస్తుంది. రాకపోతే అప్పుడు మీరు ఎవరిని అడగాలి? మీలో ఉన్న పరమాత్మని మీరు అడగగలుగుతారు. అప్పటిదాకా అడగలేరు. ఎక్కడ ఏమి ఉండదండి, ఉన్నదంతా మీలోనే ఉంటుంది. అది తెలుసుకోవటమే శృతుల మార్గం. శృతులు అంటే శ్రీ విద్య. అర్థమైందండి? సరే, ఈ యొక్క సర్వదేవతా స్వరూపమైన ప్రజాపతి యవాది రూపమైన అన్నాన్ని సృష్టించాడు. సాధారణమైనటువంటిది, అన్ని ప్రాణులకు ఆహారము నాకు అవసరమైనటువంటిది యవాది ధాన్యం, అంటే మీరు రోజు తినే అన్నం అన్నమాట. దేవతలకు వచ్చేసి హుతము ప్రహృతము. అర్థమైందండి? హుతము ప్రహృతము అనబడే 2 విధాలైన అన్నాన్ని దేవతలకు ఇచ్చాడు. అదేంటంటే మరి మాకు ఒకటి ఇచ్చి వాళ్ళకి 2 ఇవ్వటం ఏంటంటే, మరి వాళ్ళు అనేక పుణ్యాలు చేసి దేవతలు అయ్యారు కదా. నువ్వు కూడా చెయ్యి, దేవతలు అవుతావు. మళ్ళీ తర్వాత మామూలుగా పుట్టాల్సిందే, వాడు కూడా నీలాగా పుట్టాల్సిందే, ఎవడైనా సరే. ఇది ఒక విశ్వ సృష్టి రహస్యం. ఈ లాక్ ఓపెన్ అవ్వాలంటే మంత్రంలో షడంగాలు అంటారు కదా, అందులో కీలకం అని ఉంటుంది, చూసుకోండి. షడంగంలో శృతి ప్రామాణిక మంత్రం, శ్రీ విద్యా మంత్రంలో కీలకం అని ఉంటుంది. కీలకం అంటే కీ. ఆ కీ ఓపెన్ అయిందనుకో విశ్వం లాక్ ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా నీకు తలుపులు వేసి ఉంటాయి, నీ కళ్ళ ముందు తలుపులు మూసి ఉంటాయి, నీకు అర్థం కాదు. తలుపులు ఓపెన్ అయినాయి అనుకో నీకు మొత్తం అర్థమవుతుంది. అదే శృతుల జ్ఞానం శ్రీ విద్య అంటే. సరేలేండి, ఇంకా ఈ 3 చెప్పా కదా ఇప్పుడు మీకు. దేవతలకు 2, ఒకటేమో ప్రాణులకి. తర్వాత 3 విధాలైన అన్నాన్ని తన కోసం అతను ఉంచుకున్నాడు. అర్థమైందండి? 3 పంచాడు, 3 తన కోసం పెట్టుకున్నాడు. సర్వదేవతా స్వరూపమైన ప్రజాపతి, పరబ్రహ్మ జ్ఞానము తెలిసినటువంటి ప్రజాపతి. పాలు అనబడే అన్నము, అర్థమైందండి? పాలు అనబడే అన్నం పశువుల కోసం ఇచ్చాడు. ఈ విషయమును తెలుసుకొని హ్రీంకార శబ్దార్థ జ్ఞానం వచ్చే మంత్రాన్ని పురస్కరణ చేసేవారికి దేవతాభావము కలుగుతుంది, అమృత తత్వం పొందుతాడు. అర్థమైందండి? ఈ 7 రకములైనటువంటి ఆహారం గురించి స్వ అనుభవంగా తెలుసుకోగానే వాడికి ఆ మంత్రదేవత, ఏ మంత్రం నువ్వు ఉపాసిస్తున్నావో ఆ మంత్రదేవత భావము నువ్వు పొందుతావు. ఎలా పొందుతావు అంటే, శృంగారం చేసేటప్పుడు ఏ విధంగా స్త్రీ పురుషులు ఏకత్వంతో ఉంటారో ఆ విధముగా ఏకత్వంతో నీకు దేవతా భావన వస్తుంది. దాన్ని అమృత తత్వం అంటారు. భ్రమరకీటక న్యాయం అని కూడా అనవచ్చు. మీరు ఏ శ్రీ విద్యా గురు పరంపరలో అయినా సరే, శృతి ప్రామాణిక శ్రీ విద్యలో హ్రీంకార శబ్దం వచ్చే మంత్రం చేస్తే పైన చెప్పిన 7 రకములైన అన్నము గురించి క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటే మీరు మీ వంశం మొత్తం ఆహారంకు లోటు లేకుండా అమృతతత్వం అంటే చరమ దశ వరకు మంచంలో పడుకున్నా సరే, మంచంలో పడుకునే అవకాశం ఉండదు. శ్రీ విద్యా ఉపాసకుడు మంచంలో పడుకునే అవకాశం ఉండదు. ఆ అనారోగ్యాలు ఏమీ లేకుండా ఉన్నతమైనటువంటి జన్మకి మార్గం ఏర్పాటు చేసుకుంటారని ఆప్తవాక్యం. శృతి చెప్పట్లేదు, ఆప్తవాక్యం. ఆప్తులంటే ఎవరు? శృతుల్లో ఉన్నటువంటి మంత్రాలను చేసి వాటిని స్వానుభవంగా తెలుసుకున్న వాళ్ళని ఆప్తులు అంటారు, అంటే మన పూర్వీకులు. ప్రజాపతి సొంత జ్ఞానము ద్వారా, కర్మల ద్వారా, అర్థమైందండి? ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, సొంత జ్ఞానము ప్రజాపతి అంటే సైన్స్, కర్మల ద్వారా. సైంటిస్టు ఏ విధముగా ఈ రోజున ఇప్పుడు వరి విత్తనాలు వచ్చేసి ఒక బస్తాకి, ఒక ఎకరానికి 100 బస్తాలు పండేదాన్ని 200 బస్తాలు పండించడం ఎలా సైంటిస్టు చేస్తాడో ఆ విధముగా ప్రజాపతి కర్మల ద్వారా, అంటే పనుల ద్వారా సప్త అన్నాలను సృష్టించాడు. బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి. అందులో ఒక అన్నం మనమంతా రోజు తినేది, అది ధాన్య రూపంలో ఉంటుంది. ఒడ్లుని ధాన్యం అంటారు కదా, ఆ రూపంలో. ఈ అన్నం అన్ని ప్రాణులతో కలిసి ఉంటుంది, అన్ని ప్రాణులకి, కుక్కలకి నక్కలకి అదే పెడతారు కదా అందరూ.
సాధారణమైన ఈ అన్నాన్ని క్షేత్ర స్థాయిలో ఉత్పత్తి, ఆహారం తీసుకున్న తరువాత ఆ తరువాత క్రియలు ఈ మొత్తం క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటే 100కి 90 మందికి నోట్లో అన్నం పెట్టుకుంటారు కదా, ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది తెలియదండి. క్షేత్ర స్థాయిలో శృతి ప్రామాణికంగా నేను చాలాసార్లు వివరించాను గతంలో కూడా. మీరేమి చేయక్కర్లేదు, శృతిలో చెప్పినటువంటిది ఆహారం తీసుకున్నట్టు 5 సార్లు కేవలం మీ శరీరంలో ఉన్న అగ్నులకి ఇవ్వండి, మీరు ఆటోమేటిక్గా మీకు జ్ఞానం వస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఈ శృతిలో కూడా ఇదే చెప్తున్నారు. అంటే అన్నం మీకు ప్రతి శృతిలో చెప్తున్నది, ప్రతి ఋషి మంత్రద్రష్ట అయిన ఋషి చెప్తున్నది ఒక విషయాన్ని విధాల రకాలుగా చెప్తున్నారు. దాన్ని మీరు కొంతమంది అవిద్యాపరులు, అజ్ఞానులైన పండితులు ఆ శృతిలో అలా ఉంది, ఈ శృతిలో ఇలా ఉంది, అందులో అట్ట చెప్పారు, ఇందులో అట్ట చెప్పారు, ఈ విధంగా చెప్తూ ఉంటారు. మూలానికి వెళ్తే సర్వం ఒకటే, గుర్తుపెట్టు. గౌణము లేక అలంకారం కోసం చెబుతారు. అర్థమైందండి? సరే, ఈ యొక్క ఆహారం మనకి ఎలా వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకున్నాడు అనుకోండి, అది నోట్లోకి ఎట్లా వస్తుందనేది తెలుసుకున్నాం అనుకోండి, నోట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత నీకు అవసరం అవుతుంది, ఎంత బయటికి వేస్టేజ్ వెళ్తుందని తెలుసుకున్నాం అనుకోండి, శృతి ప్రామాణికంగా ఆ జ్ఞానం తెలుసుకుంటే చాలండి. మంత్రాలు తంత్రాలు చేయక్కర్లా. ఆ మాత్రం జ్ఞానం వచ్చినా ఏం జరుగుతుందంటే అనేక జన్మల పాపము సాధకుడికి విముక్తి అవుతుంది. శృతి చెప్పింది, శృతి చెబితే శివశక్తి శాసనం. అర్థమైందండి? శృతి చెప్పిందంటే ఏ సనాతన భారతీయుడైనా తల వంచవలసినదే, ఎదురు మాట్లాడటానికి లేదు. స్వామీజీ అయినా, పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా, అవధూత అయినా, బాబాలైనా, ఫకీర్లైనా సరే, వేద అంగములు చదివిన వాళ్ళైనా శిరసు వంచి, తల వంచి శృతి చెప్పింది వినాల్సిందే. శృతికి ఎదురు వెళ్ళటానికి వీల్లేదు. భారతీయులు మాత్రం ఆ శృతి ఏం చెప్తుంది? ఈ అన్నం గురించి తెలుసుకుంటే చాలు, సర్వపాప విముక్తవుతాడు. కాబట్టి ఆలోచించండి, శృతుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. దేవతల కోసం ఇచ్చిన అన్నంని హుతము, ప్రహృతము అనబడే 2 అన్నాలు మీకు ఇందాక చెప్పిన విధంగా దేవతలకు విభజించి ఇచ్చాడు ప్రజాపతి. అర్థమైందండి? అందుకనే గృహస్థులు అంటే మీలో కొంతమంది జ్ఞానవంతులు, మళ్ళా జన్మ ఉంటుంది, ఉన్నతంగా వెళ్ళాలి అనుకునేవాళ్ళు, శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు, ప్రవచనాలు చెప్పినవి పురాణ జ్ఞానం ఉన్నవాళ్ళు కాదండి, శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు. కొంతమంది దేవాలయాల్లో మీరు అప్పుడప్పుడు చూస్తుంటే మధ్యాహ్నం పూట ఆ పూజారి కొన్ని మంత్రాలు చదువుతూ, కొన్ని క్రియలు చేస్తూ ముందు ఉన్న బలిపీఠ మీద అంత అన్నం పెడతాడు. అర్థమైంది? కొంతమంది గృహస్థులు శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు అన్నం తినే ముందు ప్రతిరోజు ఆయన కూర్చోగానే భార్యనో, కొడుకునో, కూతురుని ఎవరినో పిలిచి అంత అన్నం నైవేద్యం పెట్టిన అంత అన్నం పక్కన పెట్టి ఇది బయట పెట్టారండి అంటాడు. కొన్ని మంత్రాల ద్వారా దాన్ని బలి అంటారు. అర్థమైందండి? దేవతలకి 2 రకాల అన్నం ఇచ్చాడని చెప్పాను కదా. ఒక రకం వచ్చేసి బలి అంటారు, నైవేద్యంగా పెడతారు. దేవతల్లో కొంతమందికి నైవేద్యంగా పెడతారు, అందరికి కాదండి. దాన్ని ఆ దేవతలకి బలి అంటారు. అది పెడతాం వలన కుటుంబంలో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండటానికి, ఏదన్నా ముఖ్యమైన ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని ఆప్తులు చెప్తూ ఉంటారు. శృతిలో ఈ విధంగా ఉంటుంది. దేవతల్లో 2వ రకం వాళ్ళు వీళ్ళు. కొన్ని దేవాలయాల బలిపీఠం మీద, కొన్ని క్షేత్రాల్లో కొన్ని క్రతువులు చేసి ఆహారం దాని మీద పెడతారు. ఇంకొక రకం ఏంటనుకుంటున్నారు? హోమం చేస్తారు. శ్రీ విద్యా మంత్రం పురస్చరణ చేసిన వాళ్ళందరూ 10,000 సార్లు హోమం చేస్తారు. ఆ హోమం అప్పుడు ఆ మంత్ర దేవతకి ఇచ్చే చెరువుని అన్నము అంటారండి. ఆ దేవతలకి 2వ రకం అన్నం. ఇందా చెప్పా కదా 2 రకాలని, ఇది 2వ రకం అన్నం అన్నమాట. హవనము అగ్నిగుండంలో దేవతలకు ఇస్తూ ఉంటారు. అగ్ని ద్వారా దేవతలకు ఇస్తారు. దేవతలకు డైరెక్ట్గా ఇయటానికి నీకు అంత ఉండదండి. అగ్ని దేవతలకి మానవులకి మీడియేటర్ అగ్ని. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఒక స్థలం కొన్నావు అనుకోండి, ఆ స్థలంలో లోటుపాట్లు నీకు తెలియవు కదా. నువ్వేదో నమ్మకంతో కొంటావు, కొన్న తర్వాత ఇబ్బందులు వస్తాయి కదా. అందుకని ఏ విధంగా గవర్నమెంటు మీ ఇద్దరి మధ్య మీడియేటర్ ఉండి చేస్తుందో అదే సూత్రం ప్రకారం అగ్నిదేవుడు
మీకు దేవతలకు మీడియేటర్. అర్థమైందండి? ఆ విధముగా అగ్నిగుండాలు దేవతలకు ఇస్తూ ఉంటారు. దేవతలకు ఇచ్చే ఈ 2 అన్నాలని దర్శము పూర్ణమాసము అనే యజ్ఞాలుగా పిలుస్తూ ఉంటారు వేదాలు చదివిన వాళ్ళు, వేద భాష్యములు చదివిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీకు ఆల్రెడీ మానవులు తినే అన్నం, దేవతలు తినే అన్నం దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగతాది పాలు, పత్రి కొంత ఉంది కదండి. దీన్ని వచ్చేసి రేపు ఉండే నామముతో చెబుతాను. ఈరోజు నామం వచ్చేసి ఏంటండి? లలితా త్రిశతిలో హ్రీంకార జప సుప్రీత. ఆమె ప్రీతి చెందితేనే నీలో జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే శృతులు తెలుస్తాయి. ఎవరికైనా శృతుల జ్ఞానం వచ్చిందంటే వాడికి పరమేశ్వరి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టే. లేకపోతే శృతుల జ్ఞానం రాదు, తెలుసుకోలేడు, అనేక జన్మలు ఎత్తుతూ ఉండాలి. కాబట్టి మీరు ఈ నేను చెప్పిన విషయాల్ని బృహదారణ్యక ఉపనిషత్తులో తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ విద్యా గురువులను అడగచ్చు. లేదు మీరు శ్రీ విద్యా మంత్రం ఏది చేసినా మీకు కూడా స్ఫురణకు వస్తాయి పురస్చరణ అవ్వగానే. మిగతాది రేపు చెబుతాను. స్వస్తి.